హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బన్ దోశ అండి. చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు మటుకు భలే ఇష్టంగా తింటారండి. చక్కగా ఫ్లఫీగా సాఫ్ట్గా భలే బాగా వస్తుంది. మనకు ఇంట్లో ఇడ్లీ పిండి లేకపోయినా, అలాగే దోశల పిండి లేకపోయినా ఒక్కసారి ఇలా బన్ దోశ అనేది ప్రిపేర్ చేయండి. అప్పటికప్పుడు చేసుకుంటే భలే బాగుంటుంది. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చక్క పొంగుతూ భలే బాగా వస్తాయండి. మరి ఇప్పుడు ఈ బన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ దానికోసం ఒక కప్పు వరకు సన్న రవ్వ తీసుకోవాలి. సుజీ రవ్వ అంటారు కదా, ఉప్మా చేసుకుంటాము. ఆ రవ్వ తీసుకోవాలండి. ఒక కప్పు వరకు తీసుకొని ఆ రవ్వని మిక్సీ జార్లో వేసేసుకొని ఫస్ట్ ఇదంతా ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఆలూనైతే పొట్టు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు తీసుకునే రవ్వ క్వాంటిటీని బట్టి ఆలు అనేది వేసుకోవాలి. నేను తీసుకున్న ఒక కప్పు రవ్వకి ఒక ఆలు అయితే సరిపోతుందండి. మీరు కొంచెం రవ్వ ఎక్కువ తీసుకుంటే కనుక 2 ఆలులు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇలా ఆలుని కట్ చేసేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే ఒక కప్పు వరకు చిక్కటి మజ్జిగ, అలాగే అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు సన్న రవ్వకి ఒక కప్పు వరకు చిక్కటి మజ్జిగ, అలాగే ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆలు ముక్కలు చక్కగా నలిగిపోవాలన్నమాట మనకి. చూసారు కదా, ఇక్కడ నేను అంతా గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఎంత వీలైతే మనకి అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి వేసేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే తురుముకున్న క్యారెట్ అండి, క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే అల్లం తురుము కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా దీంట్లో మనం ఏమాత్రం కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కరెక్ట్గా సరిపోతుంది. మనం వేసుకున్న మజ్జిగ అలాగే వాటర్ అనేటివి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగే పల్చగా ఉండకూడదండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి మనకి బ్యాటర్ అనేది. చూసారు కదా, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం కలుపుకున్న దానికి చిన్న తాలింపు అయితే వేసుకోవాలండి. స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు, కొంచెం ఆవాలు వేసుకొని కొంచెం చిటపట అనిపించేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపును మనం కలిపి పెట్టుకునే బ్యాటర్లో వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చక్క తాలింపు అంతా పిండికి పట్టే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకుందాము. మనం చేసుకునే ఈ బన్ దోశ అనేది చక్క తాలింపు గిన్నెలో వేసుకుంటేనే మనకు కరెక్ట్ షేప్ అనేది చక్క పొంగుతూ భలే బాగా వస్తాయండి. ఇక్కడైతే నేను పిండి అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. తర్వాత స్టవ్ పైన అయితే చిన్న ప్యాన్ పెట్టేసుకున్నాను, తాలింపు ప్యాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక 2 గరిటెల వరకు వేసుకోవాలి. మరీ ఫుల్గా వేసుకోవద్దండి. మనకి బన్ దోశ అనేది చక్క పొంగుతుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి పిండి అనేది. ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చక్క చిన్న మంట మీద కుక్ చేసుకుంటే ఈ బన్ దోశ అనేది లోపల దాకా చక్క సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఒక పక్క అయితే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రిటర్న్ చేసేసుకుందాము. చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు. చక్కగా మార్నింగ్ టైంలో అయితే బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదంటే నైట్ డిన్నర్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం వేసుకున్న బన్ దోశ అనేది చక్క 2 వైపులా ఫ్రై అయిపోయింది. చూసారు కదా ఎలా పొంగుతూ వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా, ఫ్లఫీగా. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఇక్కడైతే చక్క ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనకి ఎన్ని కావాలో అన్నీ 1 బై 1 వేసేసుకోవడమే అండి. ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు సన్న రవ్వకైతే 4 బన్ దోశలు అయితే అయినాయండి. మళ్ళీ అలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక 2 గరిటెల వరకు పిండి వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని చక్క మూత పెట్టుకొని ఈ బన్ దోశను కూడా 2 వైపులా ఫ్రై చేసేసుకోవాలి. చిన్న మంట మీదే కాల్చుకోవాలండి. మంటను మట్టుకు పెద్దగా పెట్టుకోవద్దు, మాడిపోతుంది. మనకి లోపల అనేది అస్సలు కుక్ అవ్వదు. చూసారు కదా, ఇక్కడ కూడా చక్క ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ రిటర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇది కూడా చక్కగా 2 వైపులా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు మట్టుకు భలే ఇష్టంగా తింటారు. నిజంగా అంత ఫ్లఫీగా ఉంటుంది ఈ బన్ దోశ అనేది. చూసారు కదా, ఇక్కడ నాకైతే కరెక్ట్గా 4 బన్ దోశలు అయితే అయినాయండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా,
చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఈ బన్ దోసలోకైతే నేను ఈరోజు టమాటా చట్నీతోనైతే సర్వ్ చేసేస్తున్నాను. చాలా సింపుల్‌గా, టేస్టీగా బన్ దోస అయితే రెడీ అయిపోయింది. చూడండి ఒకటి నేనైతే చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ వేడి వేడిగా ఉంది. లోపల కూడా చక్కగా కుక్ అయిపోయిందండి. మనం వేసుకున్న క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు తినేటప్పుడు మనకు భలే అనిపిస్తుందండి. తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే మీరు ఒక్కసారి ఇలా బన్ దోస అనేది ప్రిపేర్ చేయండి. చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చింది అనుకుంటే గనుక మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మరి వెంటనే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.